హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసిన తర్వాత బాయిల్ చేసినది ఇలా ఉంది. సో మీరు ఫస్ట్ చికెన్ కబాబ్ వేసినప్పుడు అంతా ఒకేసారి వేయకూడదు. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ 1-2 ముక్కలు వేసుకోవాలి. 1-2 ముక్కలు వేసుకొని అది చూసిన తర్వాత బాయిల్ అయిన తర్వాత టేస్ట్ అన్నీ సరిపోయినా లేవా చూసుకున్న తర్వాత మనం ఇలా వేసుకోవాలన్నమాట. మనం కబాబ్ చేసేది ముందరగా డైరెక్ట్గా అన్నీ వేయకూడదు. ఇలా ఫస్ట్ 1-2-3 ముక్కలు వేసుకోవాలి. ఆ టేస్ట్ అంతా సరిపోయిందనుకో, సెట్ అయిందనుకో మళ్ళీ ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇలా తినడానికి అవుతుంది అనమాట. డైరెక్ట్గా ఇలా వేసుకున్నాం అనుకో టేస్ట్ అటు ఇటు అయిందనుకో అదంతా వేస్టేజ్ అయిపోతుంది, తినలేము కాబట్టి. సో చికెన్ కబాబ్ అయితే మాది ఈరోజు రెడీ అయిపోతుంది. చూడండి ఎలా ఉంది. సో టోటల్గా ఇలా అయిపోతే ఫైనల్గా ఇలా వస్తుంది రిజల్ట్. సో కామెంట్ చేయండి ఎలా ఉందో. ఎమ్మీగా టోటల్గా కబాబు పకోడా రెడీ అయిపోయింది. సో వాటికి సంబంధించి మనం ఫైనల్గా ఈ కబాబ్లోకి ఇలా నిమ్మ కలుపుకుంటే ఉంటుంది. సామే పుష్ప పాట మీద పుష్ప అంటారనమాట.